హైలైట్ చేసింది. కరువు నేలకు కృష్ణమ్మ పరుగులెడబోతుంది, వానొస్తే నీళ్లు లేకుంటే బీళ్లు, పాత మాట అంటూ జలసవ్వడి సందడి చేయబోతోంది. దశాబ్దాల కలల్ని సాకారం చేస్తూ ప్రాజెక్టు పూర్తిపై సందేహాలను పటాపంచలు చేస్తూ కరువు నేలకు కొండంత భరోసాగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. లక్షల మంది ప్రజలకు తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో కీలక పనులన్నీ పూర్తయి ఆగస్టు 31 ముఖ్యమంత్రి చంద్రబాబు దీని జాతికి అంకితం చేయబోతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ఫలాలను ప్రజలకు అందించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ టన్నెళ్ల నుంచి ఫీడర్ కాలువ పనులకి కొలిక్కి తెచ్చి నల్లమల సాగర్ జలాశయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. తొలిదశలో జలాశయంలో 10.7 టీఎంసీల నీటిని నింపబోతున్నారు. వీటితో తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలుగొండ ప్రాజెక్టు 1996లో శంకుస్థాపన చేసింది. ఇప్పుడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నది చంద్రబాబే. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని ఆ కరువు ప్రాంతం నీటి చుక్క కోసం పడిన తపన చెప్పనలవి కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంకల్పంతో సాకారం అంటూ ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి కుటుంబానికి భరోసా. ఎక్స్లో సీఎం చంద్రబాబు ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో గొప్ప సంకల్పంతో వెలుగొండ ప్రాజెక్టుని తొలిదశను పూర్తి చేసి కరువు నేల కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం అన్నటువంటిది హైలైట్ చేశారు. హెర్నిటాకు అత్యధిక ధర ముగిసినటువంటి WAPL వేలం ఆంధ్ర క్రికెట్ సంఘం ఆరంభించిన మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆల్రౌండర్ హెర్నిటా పెరీరా ఖరీదైన క్రికెటర్ గా నిలిచింది. 4.3 లక్షల గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఆమెను కొనుగోలు చేసింది. ఇవాళ మంగళవారం జరిగిన వేలంలో 4 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. నీరగట్టు అనూష 2.10 లక్షలు, కాండ్రేగుల దేవిక 2 లక్షలని అమరావతి ఈ ఛాంపియన్స్ దక్కించుకుని మొత్తం 74 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. WAPL మంగళగిరిలోని ACS స్టేడియంలో సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు జరగబోతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. IPS అధికారి సంజయ్పై విచారణ, అగ్నిమాపక శాఖ CIDలో నిధుల దుర్వినియోగంపై అభియోగాలు, వాటిపై నిర్దేశిత గడువులోగా వివరణ సమర్పించిన సంజయ్ విచారణాధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నియామకం. వైకాపాయంలో అగ్నిమాపక శాఖ DG, CID విభాగాధిపతి హోదాలో పెద్ద ఎత్తు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సీనియర్ IPS అధికారి సంజయ్ పై మోపిన అభియోగాలపై విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విచారణాధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మీద నమోదైన అభియోగాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి G సాయి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు హైలైట్ చేశారు. IAS అధికారి GC కిషోర్ కుమార్ పై విచారణ, విజయనగరం జేసీగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు, నిబంధనలకు విరుద్ధంగా పలు భూములకు NOCలు వర్గీకరణ మార్పు, విచారణాధికారిగా విశ్రాంత IAS లక్ష్మీనరసింహ వైకాపా ప్రభుత్వంలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఇన్ఛార్జి కలెక్టర్ గా పనిచేసే సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటూ 2014 బ్యాచ్ IAS అధికారి GC కిషోర్ కుమార్ పై రెగ్యులర్ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశ్రాంత IAS అధికారి P లక్ష్మీనరసింహన్ విచారణాధికారిగా విజయనగరం జాయింట్ కలెక్టర్ ని కేస్ ప్రెజెంటింగ్ అధికారిగా నియమించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రిజర్వేషన్లు 50% మించొచ్చు, హైకోర్టులో పంచాయతీరాజ్ పురపాలక శాఖల వాదన. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై దాఖలైన పిల్పై విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా. స్థానిక సంస్థల ఎన్నికలు వెనుకబడిన తరగతులు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పంచాయతీరాజ్ పురపాలక శాఖల తరపున సుప్రీంకోర్టు సీనియర్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50% పరిమితం కావాలనే అంశం మార్చడానికి వీల్లేని నియమమేమి కాదని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 50% మించి అమలు చేసే నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. దీన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో సమర్చించన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేసేందుకు సమయం కోరారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రకాష్ రాజ్ నేతృత్వంలో సర్క్ వ్యతిరేకంగా ఆందోళన, ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి ఎలక్షన్ కమిషన్ చలో ఆందోళన చేపడుతున్న సినీ నటు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఆయన బెంగళూరులో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో సర్ ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే సర్వాధికారి కానీ SIR లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు అధికారాలను దఖలుపరిచారు. కర్ణాటకలో 1.07 కోట్ల మంది పేర్లు ఈ జాబితా నుంచి తొలగించారు. కేవలం 40 వ్యవధిలోనే ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు జరిగితే మనదే విజయం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిష్పక్షపాత ఎన్నికలతో కూటమి ఘోర పరాజయం ఖాయం. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎలా దౌర్జన్యం చేశారో చూసాం. అందుకే మనం జాగ్రత్తలతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పనిచేయాలి. అలా చేస్తేనే రేపు ఎన్నికల్లో వాళ్ళు మీకు తోడుగా నిలబడతారు. ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్ ఏర్పాటవ్వాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై చురుకైన పాత్ర పోషించాలి. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలి. అందరితో మమేకం కావాలి.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ఆర్సీ ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి ఇంటెంటా తెలియజెప్పాలి. పార్టీలో పక్కాగా అందరికీ ఐడి కార్డులు, ప్రచార మెటీరియల్ పంపిణీ. సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు సంస్థాగత సమావేశాలు షెడ్యూల్. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ప్రచారం చేసిన ఖరారు. వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన బుక్లెట్ ఇంటింటికి చేరాలన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే కరువు కోరల్లో సీమ రైతు, చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం, అన్నదాతకు శాపం. జూన్ నుంచి తీవ్ర లోటు వర్షపాతం, ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం. శ్రీశైలంలో నీరున్న కేసీ, తెలుగంగ, తుంగభద్ర దిగువ కాలువలకు నీరు కరువు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో ఎండిన పంటలు. అనంత జిల్లాలో ఎండిన కంది, వేరుశనగ, చీనీ తోటలు. నంద్యాల జిల్లాలో అరకొరగా వరి సాగు, అది ఎండుతోంది. కర్నూలు జిల్లాలో ఎండిన పత్తి, కంది, సన్ఫ్లవర్, ఉల్లిగడ్డలు. మార్కాపురంలో ఈసారి జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం సాగు లేదు. కడపలో దారుణంగా పడిపోయిన పంటల సాగు. గ్రాసం లేక ఎద్దులు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు నమ్ముకుంటున్న రైతులు. బతుకు భారమై తెలంగాణ, కర్ణాటకకు వలసబాట. కరువు హెచ్చరికలు ముందే ఉన్న సర్కారు ముందస్తు చర్యలు ఎక్కడ? నిన్న చినుకు కోసం రైతు ఎదురుచూపు, నేడు బ్రతుకు కోసం వలసబాట అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే జూడాల స్టైఫండ్ పైన వెన్నుపోటు ముఠ, పచ్చి అబద్ధాలు. జూడాల సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. అప్పట్లో జీవో 287లో నిర్దేశించే 15% కంటే అధికంగా మొత్తంగా 42.4% స్టైఫండ్ పెంపు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వాళ్ళకి సీనియర్ రెసిడెంట్స్ గా గుర్తింపు. వాళ్ళకి నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77% పెంపు. 2022లో అధికారుల అంతర్గత కమ్యూనికేషన్ కోసం జారీ చేసిన మెమోను తెరపైకి తెచ్చి మరి వెన్నుపోటు పార్టీ కుట్రలు ఆ మెమోను కనీసం పరిగణలోకి తీసుకొని జగన్ ప్రభుత్వం కొద్ది నెలలకే సూపర్ స్పెషాలిటీ జుడాల స్టైఫండ్ పెంచుతూ 624 జీవో జారీ చేసిన వైఎస్ జగన్ కోవిడ్ విపత్తు ప్రకార పరిస్థితులు ఉన్న 2020, 22, 23, 24 సంవత్సరాలు భారీగా స్టైఫండ్ పెంచినప్పటి ప్రభుత్వం స్టైఫండ్ పెంచకపోగా వాస్తవాలను దాచిపెట్టి చంద్రబాబు సర్కార్ దుష్ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 2 వారాల్లోగా జుడాల డిమాండ్లు పరిష్కరించండి, చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మీ బాధను మేము అర్థం చేసుకోగలం, జూనియర్ డాక్టర్ ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. దీంతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ ధర్నా. జలజీవన్ మిషన్ పనులకు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్ మరోసారి మంగళగిరిలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక నివాసం ఎదురు ధర్నా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య తీరు వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయాయని వాపోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 26 నెలల్లో అప్పులు 3,86,348 కోట్లు. సంపద సృష్టించడంలో బాబు ఘోర వైఫల్యం. తన రికార్డును తానే తిరగరాస్తూ ప్రజలపై భారీ రుణభారం. సంపద సృష్టించడంలో ఘోర వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక విధ్వంసంతో అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించకపోగా రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. దొరికిన చోటల్లో అప్పులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఖజానాపై ప్రైవేట్ సంస్థలకు పెత్తనం కట్టబెడుతున్నారు. మద్యం ఆదాయంతో పాటు గనుల ఆదాయాన్ని సైతం తాకట్టు పెడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ ప్రమాణం అంటూ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున మంగళవారం విజయవాడ లోక్ భవన్ లో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సర్కి ముందే స్థానికం అంటూ మంత్రులతో భేటీలో చర్చ. న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం. సీఎం బలి చేయడం జగన్ నైజం. స్కాముల్లోకి పార్టీ నేతలను దింపుతారు, కొంత ఎరవేసి చివరకు బలి చేస్తారు. మద్యం రవాణా స్కామ్ లో జరిగింది ఇదే. దొరికిపోయిన ప్రతిసారి జగన్ కులం సెంటిమెంట్ కార్డులు తెస్తారు. బీసీలకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఎంతవరకైనా పోరాడతాం. మంత్రులతో లంచ్ భేటీలో సీఎం. గత పునరుత్పాదకంలో టార్గెట్ నెంబర్ 1. ఇప్పుడు అనంతపురం అంటే వలసలు కాదు, ఉద్యోగాలు. కియా కార్లు, ఫైటర్ జెట్లు, రెన్యూబుల్ ఎనర్జీ కూడా. ఇదంతా ఏపీ బ్రాండ్. విజనరీ సీఎంతో సాధ్యమైంది. 2019-24 మధ్య పవన విద్యుత్ ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు సుజ్లాన్ రాకతో రెన్యూబుల్ ఎనర్జీ పెరిగింది. సుజ్లాన్ భాగస్వామ్యంతో యువతకు నైపుణ్య శిక్షణ. ఆ సంస్థ కల్పించే ఉద్యోగాల్లో 70% స్థానికులకే. 175 గిగావాట్ల పునరుత్పాదకత టార్గెట్ ని సాధిస్తాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి లోకేష్ సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన అన్నటువంటిది హైలైట్ చేశారు. పట్నా రణరంగం. కథం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. టీచర్ నియామక పరీక్షల ప్రక్రియపై నిరసన. సీఎం నివాసం ముట్టడికి యత్నం. వాటర్ క్యానాల ప్రయోగం, లాఠీచార్జ్. పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు, పలువురు గాయాలు. బీహార్ రాజధాని పట్నా మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనతో దద్దరిల్లింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వ్యతిరేకంగా యువత కథం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో ఈ పరీక్ష నిర్వహించాలని, నెగిటివ్ మార్కుల్ని తీసివేయాలని, ఉద్యోగాలని స్థానిక అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏడాది ప్రారంభంలో కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షలు జరిగిన అవకతవకల దృష్ట్యా ఈ పరీక్షలను రద్దు చేయాలని పేర్కొన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏకగ్రీవం జరిగిందా, టికెట్ కట్, స్థానిక సంస్థల ఎన్నికల వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలకి జగన్ వార్నింగ్, ఏకగ్రీవం జరిగేందుకు వీలు లేదని హుకుం, తాడేపల్లిలో ఎమ్మెల్యేలు నేతలతో భేటీ, వైసీపీ పాలనలో బలవంతపు ఏకగ్రీవాలు, నాడు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులు, నేటి ఏకగ్రీవాలపై హెచ్చరికలు, స్థానిక ఎన్నికల ఏకగ్రీవాల కామన్, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వైనం. ఇందులో విచిత్రం ఏంటంటే కిందసారి ఏకగ్రీవాల మీద నెగిటివ్ గా వార్త రాసింది వీళ్ళే, ఇప్పుడు ఏకగ్రీవం కామన్ అని రాస్తుంది వీళ్ళే. జగన్ టైంలో ఏకగ్రీవం చేస్తే రాక్షసత్వం, ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే లోక కళ్యాణం. ఇది వీళ్ళ జర్నలిజంలో దిగజారడం అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో దిగజారిపోయింది. బురద గుంటలో కూర్చుని అనేకంటే కూడా మురికి గుంటలో కూర్చుని వార్తలు రాస్తుంటది. లేకపోతే కులగణనలో ఓపెన్ ఫార్మెట్ వద్దు, దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు, ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేరేరు పేర్లు, భాషాపరమైన తేడాలు ఉంటాయి, తెలంగాణ బీహార్ విధానం అనుసరించండి, ప్రస్తుత ప్రశ్నావళి రద్దు చేయండి, పార్టీలు నిపుణులు ప్రజలను సంప్రదించే కొత్త ప్రశ్నావళిని రూపొందించండి, ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ లేఖ, తాజా ప్రశ్నావళి వెనకబడిన తరగతి పదమే లేకపోవడంపై అభ్యంతరం. అరే నీ కులం ఏంటో రాయిరా అందులో అంటే, ఒక రాష్ట్రంలో వెనుకబడిన కులం, ఇంకో రాష్ట్రంలో ఎస్సీగా ఉంది, ఇంకో రాష్ట్రంలో ఓసీగా ఉంది, ఆయన నేను బీసీ అని రాసేసాడంటే కుదరదు అట్లాగా. కాబట్టి నీ కులం ఏదో చెప్తే అది బీసీనో ఎస్సీనో ఎస్టీనో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి జాబితా ప్రకారం నడుస్తుంది. ఇక్కడ కులగణన చెయ్యరు అనుకున్నారు, చేస్తాం ప్రారంభించేటప్పటికి తమకు మైనస్ అవుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో బీసీల సంఖ్య 50% పైన ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఉన్నది, బీసీ ప్రధానమంత్రి ఉన్నది ఒక్క భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీని. కాబట్టి ఇప్పుడు ఆ బీసీ అన్నది ముందుకు వస్తే కనుక తమకి ఎత్తు, ఇప్పుడు రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీ వాద్రాను రేపు బీసీ అని చెప్పుకోవడానికి ఎట్లా కుదురుద్ది, కుదరదు, ఓసీ అని ముందే చెప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది ఎర్త్ అవుతుంది. తెలంగాణలో ఫెయిల్ అయ్యింది, అలాగే వీళ్ళు పెట్టినటువంటి 2 రాష్ట్రాల్లో కూడా జనమే తిరగబడ్డారు అక్కడ తెలంగాణకి సంబంధించి. ఇదివరకు బీహార్ అయితే రొటీన్ గా నడిచిపోయింది, అందులో దాన్ని ఇప్పుడు అనుసరించమని అడుగుతున్నారు అనమాట. లేకపోతే కొల్లగొట్టిందంతా కారు ఊరికే అంటూ మద్యం రవాణా స్కామ్ లో 11 కోట్లు ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి ఇడి, 18.9 కోట్ల మనీ లాండరింగ్, అక్రమార్జనతో లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, ఆస్తుల కొనుగోలు, విమాన ప్రయాణాలు కూడా, రాజకేశ్ రెడ్డికి నెల 60 లక్షల చెల్లింపు, రిమాండ్ రిపోర్ట్లు కీలక విషయాలు. ఒక పెద్ద విశేషం ఏంటంటే 5 సంవత్సరాల్లో ఇది ఇంది ఆఫ్టర్ ఆల్ 11 కోట్ల. ఎందుకంటే వాళ్ళ నెలకే తిని పడేస్తున్నారు కదా, దీన్ని ఒక పెద్ద కుంభకోణంగా ఎక్స్పోజ్ చేయడం. ఇంకోటి రేపు పొద్దున అది నిలుస్తుందా చస్తుందా అన్నది కూడా డౌటే. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ మొత్తం తినేశాడని చెప్పి మధ్యలో ఇప్పుడు ఇన్ని పేర్లు వచ్చినాయి, ఇంతమంది తిన్నారంటున్నారు. జగన్ వీళ్ళందరికీ పంచిపెట్టాడా, జగన్కి తెలియకుండా వీళ్ళందరూ తిన్నారా? అది కదా $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే లోపాన్నే కాదు మతాన్ని దాచారు, రాజకీయం కోసమే నా పై నిందలు, అన్ని తెలిసే జోగి నా గొంతు కోశారు, ఇప్పటిదాకా కొన్ని వీడియోలు బయట పెట్టి ఆ కుటుంబంతో కలిసి మీడియా ముందుకు మేఘన, భర్త రాజీవ్కు ట్రీట్మెంట్ చేస్తూ అప్పటిదాకా దూరంగా వెళ్ళమన్నారు, చికిత్స ఖర్చులు పెట్టుకోవాలని అన్నారు, న్యాయం కోసమే కృష్ణప్రసాద్ దగ్గరికి, దానికి ముందు సజ్జల వద్దకు దేవుళ్ళ ఫోటోలతో ఇంటికి వెళ్తే కొట్టారు, గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆస్తి కొట్టేసే ప్లాన్, అందుకే నోకరాజు కుటుంబంతో పరిచయం, సౌజన్యతో బంధం, జగదీశ్వర్ రెడ్డిపై పలుమార్లు దాడి, విష ప్రయోగం, సాదిక్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు, నా పెళ్లి కొడ్డొస్తే చంపేస్తా, ప్రైవేట్ వీడియోలని బయట పెడతా, జగదీశ్వర్ రెడ్డికి పట్టిన గతే మీ అందరికీ, ఆత్మహత్యకు 2 రోజుల ముందు నోకరాజు కుటుంబానికి సాదిక్ బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఐపీఎస్ సంజయ్పై రెగ్యులర్ ఎంక్వైరీ, సస్పెన్షన్ లోని పిఎస్ఆర్ రిటైర్మెంట్ వార్తల్ని హైలైట్ చేశారు. జగనే బెటర్ అనిపించాడు, ఎందుకంటే అక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి చివరి రోజులు ఉద్యోగం ఇచ్చి రిటైర్ అయ్యేటట్టు గౌరవనీయమైన రిటైర్మెంట్ జరిగింది. ఇంతమంది అధికారులు వేధించలేదు, ఇప్పుడు వీళ్ళైతే 100 కొద్ది అధికారులు వేధించడం, అవమానకరమైనటువంటి రిటైర్మెంట్ ఇస్తున్నారు. తద్వారా వ్యవస్థల్ని ఎవరు చిన్నాభిన్నం చేస్తున్నారో అర్థమవుతుంది. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.